మిథున మేనమామ సహాయంతో బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ అయిన దేవ. ఇంతకు ఏం జరిగింది? అసలు మిథున మేనమామ ఏం సహాయం చేశాడు? ఏం బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యాడు దేవా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నా జతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా లలిత ఇక్కడికి వచ్చిన తర్వాత మిథున దేవ ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉన్నారని సంబరపడుతూనే వాళ్ళు ఒక చిన్న కుటీరం లాంటి పరిస్థితిలో ఉన్నారని, దేవ పురుషోత్తం దగ్గర మానేశాడు అన్న విషయం తెలుసుకుంది కదా లలిత. ఇక్కడికి వచ్చి కూతురు కాపురం బాగుందని తెలిసి సంతోషపడినా వాళ్ళు ముందుకు సాగాలి అంటే వాళ్ళకి ఏదో ఒక రకంగా సహాయం అవసరమని, సత్యమూర్తి దగ్గరికి వెళ్ళి మీ ఆశీర్వాదం వాళ్ళకి కావాలి, మీరు వాళ్ళకి సపోర్ట్ చేయాలి అంటూ సత్యమూర్తి మనసు మార్చే ప్రయత్నం చేస్తుంది. ఎంతసేపు లలిత మాట్లాడడమే తప్ప అటు నుంచి సత్యమూర్తి కానీ శారద కానీ ఎవ్వరూ మాట్లాడరు. ఇంకా లలిత మాట్లాడుతుండగానే సత్యమూర్తి శారద వెళ్ళిపోతారు. వాగుడుకై సూర్యకాంతం మాత్రం మిథునను దేవా తరిమి కొట్టేసే లోపే మీరే మీ కూతుర్ని తీసుకుపోండి అంటూ లలితకు సహాయం చేసేసరికి సలహా ఇచ్చేసరికి సూర్యకాంతానికి చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పి అక్కడి నుంచి బయలుదేరిపోతుంది లలిత. ఇంకా మిథున వాళ్ళు ఏం చేయాలి, ఎలా మన జీవితం ముందుకు సాగాలి అని ఆలోచిస్తూ ఉండగా నేను ఏదో ఒక జాబ్ చూసుకుంటాను అని చెప్పి దేవా బయటికి వెళ్ళిపోతాడు. ఇంకా మిథున కూరగాయలు తేవడం కోసమని మార్కెట్కి వెళ్ళి తిరిగి వస్తూ ఉన్న సమయంలో సూర్యకాంతం భానుమతికి ఎక్కిస్తూ ఉంటుంది. అదే సమయంలో మిథున కనిపించడంతో ఓపెన్ ఛాలెంజ్ చేస్తుంది భానుమతి. ఇప్పటి వరకు దేవా గురించి బ్రతికాను, ఈ క్షణం నుంచి నీ పతనం గురించి దేవాను నీ జీవితంలోంచి తప్పించి దేవాతో నా మెడలో తాళి కట్టించుకుంటాను అంటూ ఛాలెంజ్ చేసేసరికి దేవాది నాది ఆ దేవుడు ముడివేసిన బంధం, ఎవరు వేరు చేయలేరు, ఆ దేవుడు కూడా వేరు చేయలేడు. అర్థమవుతుందా? నీకు జీవితం బాగుండాలంటే ఎలాంటి వాళ్ళ చెప్పుడు మాటలు వినకుండా ఉంటే నువ్వు జీవితంలో ముందుకు వెళ్తావు అంటూ ఇద్దరికి చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పి ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చేసేసరికి ఇంకా సత్యమూర్తి చాలా బాధపడతాడు. ఎందుకంటే దేవా పెళ్లి కోసం డబ్బులు అడిగి తీసుకున్న షాప్ అతని ఇంటికి వచ్చి నోటుకొచ్చినట్టల్లా మాట్లాడడంతో చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా అదే విషయం మిథున దేవాకు చెప్తుంది. నేనే ఏదో ఒక జాబ్ చూసుకుంటాను అనగానే నిన్ను కూడా గొప్పదాన్ని చేస్తాను, మీ నాన్న నిన్ను ఏ లక్ష్యానికైతే దగ్గర చేయాలనుకున్నారో నువ్వు ఆ లక్ష్యానికి దగ్గర అవ్వడానికి నేను ఎంతైనా కష్టపడతాను అంటూ దేవా చెప్తాడు. ఏం బిజినెస్ చేద్దామనుకుంటున్నావు అనగానే ముందు ఏదైనా జాబ్ చూసుకోవాలి అని చెప్పి దేవా వెళ్తాడు. ఎన్నో చోట్లకి వెళ్తాడు. ఎన్ని చోట్లకి వెళ్ళినా దేవా రౌడీ అన్న ముద్ర పడిపోయింది కదా. ఎవడైనా సరే నువ్వు ఉద్యోగం చేస్తావా, రేపన్న రోజున నేను ఒక్కరోజు జీతం ఆలస్యంగా ఇస్తే నువ్వు నన్ను కొట్టడానికి కూడా వెనకాడవు అంటూ ప్రతి ఒక్కడు కూడా దేవాని ఏదో ఒకటి అంటూ ఉండేసరికి మిథున చెప్పిన మాటలే జ్ఞాపకం తెచ్చుకుని వాళ్ళన్న మాటకు ఒక్క మాట కూడా సమాధానం చెప్పకుండా తల వంచుకుని మరీ దేవా వచ్చేస్తూ ఉంటాడు. ఇంకా అలా వచ్చేస్తూ ఉన్నప్పుడు లలిత చూస్తుంది. లలిత చూడడంతో బాబు దేవా అని చెప్పి పిలిచేసరికి ఏంటత్తయ్య గారు అనగానే నేను కొంచెం డబ్బిస్తాను, దాంతో ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు కదా అని చెప్పాను. కానీ వద్దత్తయ్య, నా కష్టంతోనే మిథునను గొప్ప స్థాయికి తీసుకువెళ్ళాలి, మిథున వాళ్ళ నాన్నగారు అనుకున్న స్థాయికి ఎదగాలి అంటే నా కష్టార్జితంతో గొప్ప స్థాయికి ఎదిగేటట్టు చెయ్యాలి అని చెప్పి ఇంకా దేవా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి వీళ్ళకు నేను సహాయం చేయకూడదు, మా అన్నయ్యే సహాయం చేయాలి అని వెంటనే లలిత వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేస్తుంది. ఏంటమ్మా లలిత అని చెప్పాను. కానీ అన్నయ్య నీ సహాయం కావాలన్నయ్య అని చెప్పనేసరికి ఏంటి నా సహాయమా, ఎప్పుడూ నోరు తెరిచి అడగని నా చెల్లెలు నా సహాయం కావాలి అని కోరుతుందంటే ఖచ్చితంగా సరే సహాయం చేస్తాను అనగానే అయితే నేను నీతో మాట్లాడాలన్నయ్య, ఇంటికి రానా అని చెప్పనేసరికి నేను ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నానమ్మా, ఆఫీస్ దగ్గరికి వచ్చేసే, లేదంటే సాయంత్రం మీ ఇంటికి రానా
అనగాని, వద్దన్నయ్య నేనే నీతో మాట్లాడతాను అని చెప్పాను కానీ సరే అని ఇంకా లలిత గుడికి వెళ్తున్నానని చెప్పి గుడికి వెళ్లకుండా సరాసరి వాళ్ళ అన్నయ్య ఆఫీస్కి వెళ్తుంది. వెళ్ళేసరికి, ఏంటమ్మా లలిత, ఎప్పుడు నన్ను నోరు తెరిచి అడగవు? అయినా హరివర్ధన్ ఉన్నాడు కదా బావగారే నీకు ఏ లోటు లేకుండా చేసుకుంటారు కదా అనగానే, మిథున పెళ్లి గురించి విన్నావు కదన్నయ్య అని చెప్పాను కానీ, అవును మొన్ననే మీ ఆడబడుచు కొడుకుతో కూడా పెళ్లి చెయ్యాలి అనుకున్నారంట కదా. ఆయన మిథున ప్రతి దానికి కూడా దేవుడి మీదే భారం వేస్తుంది. దేవుడు ముడివేశాడనే కదా దేవాతో ఇంట్లోంచి వెళ్ళింది అని చెప్పాను కానీ, మళ్ళీ ఆ దేవాలో మార్పు వచ్చిందన్నయ్య. రౌడీవాడు కాస్త మంచిగా మారాడు. మిథున కోసం ఎలాంటి గొడవలు చేయకూడదు అని నిర్ణయం తీసుకున్నాడు అనగానే, మంచిదమ్మా, అదృష్టవంతురాలు మిథున. అయినా మిథున అనుకుంటే ఏదైనా సాధిస్తుంది, ఎలాంటి వాళ్ళనైనా మార్చేస్తుంది. నాకు కొడుకుంటే మిథునకే ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాను, కానీ నాకు ఉన్నది కూతురే కదా అని చెప్పనేసరికి, అవునన్నయ్య కూతురే, కానీ నీ సహాయం కోసం వచ్చాను ఇప్పుడు అనగానే, నీకేం సహాయం కావాలో చెప్పు అనగానే, నాకు కాదన్నయ్య దేవా వాళ్ళకి నీ సహాయం కావాలి, నేను వాళ్ళకి డబ్బులు ఇస్తాను అన్నా వాళ్ళు వద్దని అంటున్నారు. నువ్వు సహాయం చేస్తేనే మిథున తీసుకుంటుంది. మిథునకు చిన్నప్పటి నుంచి నువ్వంటే చాలా ఇష్టం కదా. మిథున నీ మాట ఎప్పుడూ కాదనదు. తండ్రి మేనమామగా నువ్వు మిథునకు దగ్గర కదా, నువ్వే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ బిజినెస్కి నువ్వే ఏదో ఒక రకంగా అమౌంట్ ఇవ్వన్నయ్య, కావాలంటే ఆ అమౌంట్ని నీకు ఇస్తాను అనగాని, ఏంటి లలిత ఏం మాట్లాడుతున్నావు? నా మేనకోడలి భవిష్యత్తు బాగోడానికి నేను ఆ మాత్రం సహాయం చేయలేనా? డబ్బు గురించి ఆలోచిస్తానా? ఏం మాట్లాడుతున్నావు లలిత? నీకెప్పుడైనా సరే ఏదైనా చేశానా? నువ్వెప్పుడైనా నన్ను నోరు తెరిచి ఏదైనా అడిగావా? ఏమీ అడగలేదు. మరి అలాంటి తప్పుడు ఇప్పుడు నేను నా మేనగోడలకి సహాయం చేయడానికి నాకు ఇది గొప్ప అవకాశం అని అనుకుంటాను. దాని భవిష్యత్తు బాగోవడానికి నేను ఏదైనా చేస్తాను. ఆయన డబ్బు గురించి నేను ఆలోచించే మనిషినా? నీకు తెలీదా? నాన్న ఇదంతా విన్నాడంటే నిన్ను మందలిస్తాడు. అయినా నేను చూసుకుంటాను కదా. నా మేనకోడల జీవితం, నా కొడుకు లాంటి వాడి జీవితం, భవిష్యత్తు నా చేతుల్లో ఉంది. సరేనా? నువ్వు దేని గురించి ఆలోచించొద్దు, నేను చూసుకుంటానని చెప్పి ఇంకా ఎక్కడ ఉంటున్నారు వాళ్ళు అనగానే అడ్రస్ చెప్పేసరికి, సత్యమూర్తి మాస్టారా? ఆయన నాకు బాగా తెలుసు, కానీ ఆయనకి నేను ఎప్పుడూ సహాయం చేయలేదు. ఆయన దగ్గర నా కూతురు పాఠాలు నేర్చుకుంది. చిన్నప్పుడు ఆయన దగ్గరే నేర్చుకుంటానని ప్రైవేట్ స్కూల్లో వేస్తానన్నా వద్దు అని, సత్యమూర్తి మాస్టర్ గారి దగ్గరే తను చదువుకుంది, గవర్నమెంట్ స్కూల్లోనే. నీకు తెలుసు కదా. అది ఏమైనా అంటే అదే జరగాలి అనగానే, అవునన్నయ్య అని చెప్పి మాట్లాడుకున్న తర్వాత, సరేనమ్మా నేను వెళ్తాను, నేను పంపించానని మాత్రం వెళ్ళొద్దన్నయ్య అని చెప్పనేసరికి, నువ్వు పంపించావని కాదు, నేనే వాళ్ళకి సహాయం చేస్తాను. వాళ్ళు సహాయం వద్దంటే అనగాని అప్పుగా అయినా సరే ఇస్తాను, సరేనా అని చెప్పనేసరికి, సరే అన్నయ్య అని చెప్పి ఇంకా సరాసరి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళేసరికి అమ్మ మిథున అనగానే మామయ్య అంటూ వెళ్ళి పట్టుకుంటుంది. పట్టుకునేసరికి, ఏ అమ్మ మిథున, నీకు ఇలాంటి కష్టం వచ్చినప్పుడు నీకు ఈ మామయ్య గుర్తు రాలేదా అనగానే, నాకేం కష్టం వచ్చింది అనేసరికి, విన్నానమ్మా, నువ్వు వదులుకుని వచ్చావు, మళ్ళీ దేవా నీ భర్త మంచిగా మారాడంట కదా. మంచిదమ్మా, ఇప్పుడు ఏం చేస్తున్నారు అనగానే, బిజినెస్ కోసం తిరుగుతున్నాడు, జాబ్ కోసం తిరుగుతున్నాడు. ఒకప్పుడు రౌడీగా ఉండడం వల్ల ఎవరూ జాబ్ ఇవ్వడం లేదు అనగానే, ఒకరి కింద జాబ్ చేయవలసిన అవసరం ఏముంది, మీరే ఓన్గా బిజినెస్ పెట్టండి అని చెప్పనేసరికి, బిజినెసా? దానికి కావాల్సిన డబ్బులు అవి కష్టం కదా మావయ్య అని చెప్పనేసరికి, చూడమ్మా మిథున, నీకు నేను మామయ్యనే కానీ తండ్రిలా నిన్ను చూసుకుంటాను. చిన్నప్పటి నుంచి తెలుసు కదా నాకు నువ్వంటే చాలా ఇష్టమని. మరి నీకు నేను సహాయం చేయలేనా అనగానే, వద్దు మామయ్య, ఎవరి సహాయం మేము పొందలేము అని చెప్పాను కానీ, సరే నేను నీకు ఉత్తినే ఇవ్వనులే, అప్పుగానే ఇస్తాను, ఎంత కావాలంటే అంత ఇస్తాను. నువ్వు మీ ఆయన ఆలోచించుకుని ఏం బిజినెస్ చేయాలనుకుంటున్నారో ఆలోచించుకోండి, అప్పుడు నేను చూస్తాను అనేసరికి ఇంకా అప్పుడే దేవా వస్తాడు. మిథున అని చెప్పాను కానీ, నా భర్త దేవా అని చెప్పనేసరికి, నమస్కారం బాబు అని చెప్పనేసరికి, మా మామయ్య మనకు సహాయం చేయడానికి వచ్చాడు అనగానే, ఎవరి సహాయం తీసుకోమని తెలుసు కదా మిథున అని చెప్పనేసరికి, నేనేమీ సహాయం చేయడానికి రాలేదులే అబ్బాయి,
అప్పుగానే ఇస్తాను, మీకు ఎంత కావాలో చెప్పండి, అంత అమౌంట్ నేను ఇస్తాను, మళ్ళీ వడ్డీతో సహా నేను తిరిగి తీసుకుంటాను అంటూ చెప్తాడు. చెప్పేసేసరికి మిథున అని చెప్పాను కానీ మనం ఇప్పుడు మీరు ఏ ఉద్యోగానికి వెళ్ళినా ఎక్కడ ఉద్యోగం దొరకట్లేదు, కాబట్టి మనం బిజినెస్ స్టార్ట్ చేయడమే మంచిది, ఆలోచించుకుని నేను ఫోన్ చేస్తాను మామయ్య అని చెప్పనేసరికి సరే అని ఇంకా దేవా కాస్త వాళ్ళ మామయ్య కాస్త వెళ్ళిపోతాడు. దేవా దేవా అని చెప్పి వాళ్ళ షాప్లో పనిచేసే చోటు వస్తాడు. ఏంటి అని చెప్పాను కానీ ఒక బస్సు ఒకటి అమ్మేస్తున్నారంట, మనకు తెలిసిన వాళ్ళే, ఆ బస్ తీసుకుని ట్రావెల్ బిజినెస్ పెట్టచ్చు కదా, బస్ ట్రావెల్ బిజినెస్ అని చెప్పనేసరికి మంచి ఆలోచన అండి, ప్రైవేట్ బస్సులు కూడా ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదా, మనం ట్రావెల్ బిజినెస్ పెడదాము అని చెప్పాను కానీ సరేనని ఆ బస్సు ఎంతో ఏంటో కనుక్కో అని చెప్పాను కానీ బస్ కనుక్కుంటారు. బస్ కనుక్కునేసరికి ఇంతని చెప్పడంతో వెంటనే ఇంకొక బస్ కూడా ఉందంట, వాళ్ళకి కొంచెం మైనర్ రిపేర్స్ ఉన్నాయంట అనగానే 2 బస్సులు కలిపి ఎంతో ఏంటో కనుక్కో అని చెప్పనేసరికి కనుక్కుంటారు. కనుక్కునేసరికి మిథున వాళ్ళ మామయ్యకి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి ఇంత అమౌంట్ కావాలి అనగానే ఇంతకు ఏం బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు, ఇలా తెలిసిన వాళ్ళ దగ్గర బస్ ట్రావెల్ బిజినెస్ ఉంది, బస్ ట్రావెల్స్ ఉన్నాయంట 2 బస్సులు, ఆ బస్ తీసుకుని బస్ ట్రావెల్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నాం మామయ్య అనగానే మంచి ఆలోచన, ఇప్పుడు తిరిగే వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు కదా అని చెప్పి బస్ తీసుకుంటారు. మైనర్ రిపేర్స్ ఉంటే మొత్తం అంతా కూడా చూసి మిథున ట్రావెల్స్ అని చెప్పి పేరు పెట్టి ఇంకా 2 బస్సులు రెడీ చేసి తిప్పుతూ ఉంటారు. ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్న ప్రైవేట్ బస్సులకి జనాలు వెళ్తూ ఉంటారు. ఏదో ఒకటి కొత్తగా ఆలోచించాలండి, కొత్తగా ఆలోచిస్తేనే మన బస్కి వస్తారు అని చెప్పనేసరికి ప్రతి టికెట్ మీద మనం ఏదో ఒక బహుమతి పెడదాము, అప్పుడు జనాలు వస్తూ ఉంటారు కదా, పండగలకి పబ్బాలకి ఏదో ఒకటి ఇస్తూ ఉందాము అని చెప్పి మాట్లాడేసరికి తొందరలోనే పండగ రావడంతో ఇంకా ఒక్కొక్క అంటే ట్రిప్స్ లాటరీ తీస్తుంటారన్నమాట. బస్సు ఎక్కిన వాళ్ళందరికీ లాటరీ కింద పెట్టి లాటరీ తీస్తూ ఉంటారు. తీస్తూ ఉండేసరికి అందులో ఫస్ట్ 3కి బహుమతులు ఇస్తూ ఉంటారు. ప్రతిరోజు ప్రతి ట్రిప్కి 3కి చప్పున బహుమతులు ఇస్తూ ఉంటారు. ఇంకా అందరికీ కూడా బహుమతులు వస్తూ ఉంటాయి. ఆ బస్సు ఎక్కితే ఏదో ఒక బహుమతి రావచ్చు కదా, ఈరోజు కాకపోతే రేపైనా రావచ్చు కదా అని ఇంకా ప్రతి ఒక్కరు కూడా బస్సులు ఎక్కుతూ ఉంటారు. అంటే లేడీస్కి ఫ్రీ బస్ ఉన్నా జెంట్స్కి నార్మల్గా బస్ ఫ్రీ ఉండదు కదా, సో ట్రావెల్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బస్ ఎక్కుతారు. ఆడవాళ్ళ దగ్గర కూడా మేము డబ్బులు తీసుకోము అని చెప్పి అనేసరికి ఓన్లీ జెంట్స్ దగ్గర మాత్రమే తీసుకుంటాము అని చెప్పనగానే అందరూ కూడా బస్ ఎక్కుతూ ఉంటారు. ఉద్యోగాలకి వెళ్ళే వాళ్ళు వీళ్ళు పెద్దవాళ్ళు అందరికీ దగ్గరుండి మరీ హెల్ప్ చేస్తారు. చోటు చిన్న బాబాయ్ మొత్తం అందరూ కూడా అది కూడా వదిలేసి వీళ్ళు 2 బస్సులు కూడా చూసుకుని రన్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా దేవాయి ఇదంతా మెయింటెనెన్స్ చూసుకుంటూ ఉంటాడు. మిథున తను లాయర్ చదవాలని కదా మిథున ఆశ, సో తన తండ్రి ఆశయం నెరవేర్చాలి అన్న ఉద్దేశంతో మిథునను మళ్ళీ కాలేజీలో జాయిన్ చేస్తాడు. కాలేజీలో జాయిన్ చేసి తను చదువుకోవడానికి కావాల్సిన డబ్బు మొత్తం దేవా ఇస్తూ ఖర్చు పెడుతూ ఉంటాడు. ఎంతలాగా వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తారంటే ఒక్కొక్క బస్సుగా మొత్తం 2 బస్సులకి ఎంతైతే డబ్బులు తీసారో అన్ని డబ్బులు వాళ్ళకి తిరిగి ఇచ్చేసి చాలా థ్యాంక్స్ మామయ్య, మీ సహాయంతో మేము మంచి బిజినెస్ చేశాము అనగాని నువ్వు దేవా ఎక్కడ ఉన్నా మంచి బిజినెస్ చేశారు, చాలు మీరు ఇంకా గొప్ప వాళ్ళు అవుతారు అని చెప్పి అనేసరికి దేవా ఇంకా బిజినెస్లో మరొక 2 బస్సులు సుమారు ఒక 10 బస్సుల వరకు పెంచుకుంటూ ప్రతి బస్సులో వాళ్ళు స్టార్టింగ్ బస్సులో ఏదైతే చేశారో అదే అంటే అలాగే లక్కీ ట్రిప్లు తీయడం, అలాగే గిఫ్ట్లు ఇవ్వడం, ప్రతి బస్కి కూడా సేమ్ ప్రాసెస్, ఈ బస్సు ఉంటుంది ఆ బస్సుకు ఉండదు అనేది ఏమీ ఉండదు, ప్రతి ఒక్కటి కూడా సేమ్ ప్రాసెస్ అలానే చేస్తూ ఉంటారు. మిథున కాలేజీకి వెళ్ళి చదువుకుంటూ ఉంటుంది. అలాగే తన చదువు అయిపోయేంత వరకు కూడా దేవా చాలా గొప్ప స్థాయికి ఎదుగుతాడు. దేవాల దినదినాభివృద్ధిగా ఎదుగుతూ ఉండడంతో సత్యమూర్తి మాస్టర్ గారి చిన్నబ్బాయి ఒకప్పుడు రౌడీగా ఉన్నాడు. ఆ అమ్మాయి మిథున తన జీవితంలోంచి వెళ్ళిపోయినా మళ్ళీ దేవా మీద నమ్మకంతో తన జీవితంలోకి వచ్చి ఇప్పుడు గొప్ప స్థాయికి ఎదిగేటట్టు చేసింది. సత్యమూర్తి మాస్టారు చాలా అదృష్టవంతులు. 3 కొడుకుల్లో 2 కొడుకుల సంగతి ఎలా ఉన్నా తన చిన్న కొడుకు మాత్రం సత్యమూర్తి మాస్టర్ గారి
మంచితనమే తనకు వచ్చింది. అందుకే ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీ బస్సు ఇవ్వడం, అలాగే చాలా గొప్పగా గిఫ్ట్లు ఇవ్వడం అది చేస్తున్నాడు. నిజంగా సత్యమూర్తిగా మాస్టర్ గారి అబ్బాయి చాలా గొప్పవాడు, మంచివాడు అంటూ రోడ్డు మీద వెళ్తుంటే సత్యమూర్తి చెవులో పడుతుంది. చెవులో పడేసరికి సత్యమూర్తి మాస్టారు అని చెప్పి జనాలు పిలిచి మరీ, మీ అబ్బాయి చాలా మంచివాడండి, ఎవరి పెంపకం? సత్యమూర్తి మాస్టర్ పెంపకం. ఆయన దగ్గర చదువుకున్న పిల్లలు గొప్పవాళ్ళు అవుతారు. ఆయన కొడుకు ఒకప్పుడు రౌడీలా తిరిగిన వాడు కూడా గొప్పవాడయ్యాడు అని చెప్పి ఎంతో సంతోషంగా చెప్తూ ఉంటారు. చెప్తూ ఉండేసరికి సత్యమూర్తి చాలా సంబరపడిపోతాడు. ఇంకా ఇంటికి వచ్చేసరికి దేవ కింద కూర్చుని మరీ భోజనం చేస్తూ ఉంటాడు. అలా కింద కూర్చుని భోజనం చేస్తూ ఉండేసరికి వీడిని ఇంతమంది ఇంత గొప్పగా అనుకుంటున్నా వీడికి ఏమాత్రం గర్వం లేకుండా కింద కూర్చుని భోంచేయడం, వీడు చాలా గొప్ప స్థాయికి ఎదిగాడని అందరూ చెప్తున్నా వీడు మాత్రం ఈ చిన్న ఇంటిని మాత్రం వదిలి వెళ్ళడం లేదు. నా కోసమే కదా నా కొడుకు ఇంతలా ఇక్కడే ఉండి ఇంతలా కష్టపడుతున్నాడు అని చెప్పి బయట నుంచుని దేవా అని పిలిచేసరికి మిథున నాన్న పిలిచినట్టు అనిపించింది అనగానే, అవును మామయ్య గారే పిలిచినట్టున్నారు అని గబగబా తింటున్నవాడు గబగబా బయటకు వస్తాడు. దేవా అని పిలిచేసరికి నాన్న అనుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్ళి దేవా సత్యమూర్తిని హత్తుకుంటాడు. హత్తుకోవడంతో నిన్ను చాలా బాధ పెట్టాను అనగానే, లేదు నాన్న నిన్నే నేను బాధ పెట్టాను, నీ కొడుకు గొప్ప స్థాయికి ఎదిగాడు నాన్న, గొప్ప వ్యక్తిగా మంచి పేరు తెచ్చుకుంటున్నాను నాన్న అనగానే, విన్నాన్రా నీ గురించి అలా ఊర్లోకి వెళ్తుంటే ప్రతి ఒక్కరూ నీ గురించి చాలా గొప్పగా మాట్లాడుతుంటే నాకు ఎంత గర్వంగా ఉందో తెలుసా, నువ్విక్కడ కాదు ఇంట్లోకి వచ్చేసే అని చెప్పనేసరికి ఇంకా లోపలికి వచ్చేస్తారు. లోపలికి వచ్చేసేసరికి వీళ్ళు ఈ ఇంట్లో ఉంటున్నా కానీ వీళ్ళ ఇళ్ళు ఎదురుగుండా ఒక పెద్ద స్థలం ఒకటి కొని ఇక్కడే పెద్ద ఇంటిని కడతారు. ఎప్పుడైతే సత్యమూర్తి మిథునను దేవాను క్షమించి ఇంట్లోకి రానిస్తారో అప్పటి నుంచి కూడా ఇల్లు ఎదురుగుండా ఉన్న స్థలాన్ని కొంటాడు కానీ ఆ విషయం ఎవరికీ తెలియదు. ఇంకా అక్కడే కన్స్ట్రక్షన్స్ మొదలుపెట్టి పెద్ద బిల్డింగ్ కట్టేస్తాడు. కట్టేసి నాన్న మనం ఆ ఇంట్లోకి వెళ్దాము, ఈ ఇంటిని మాత్రం ఎప్పుడూ అపురూపంగానే చూసుకోవచ్చు, నీకు ఇల్లు అంటే చాలా ఇష్టం కదా, ఈ ఇంటిని ఇటుక పేర్చి నువ్వు ఎంతో ఇష్టపడి కట్టుకున్నావు, ఈ ఇల్లును మాత్రం ఏమీ చేయను నాన్న, కానీ మనం ఆ ఇంట్లోకి వెళ్దాము, నీ కొడుకు గొప్పవాడయ్యాడని నువ్వు గుర్తించాలి కదా అనేసరికి, వెళ్దామండి, దేవా మాటని ఎందుకు కాదనడం, వాడిని ఎందుకు బాధ పెట్టడం అని చెప్పి శారద చెప్పేసరికి సరేనని ఆ ఇంట్లో దేవ సత్యమూర్తితోటే అడుగు పెట్టించి ఇంకా ఆ ఇంట్లోకి అందరూ కూడా ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఎవరికి వాళ్ళకే సెపరేట్గా హాల్లో పెద్ద ఫోటో పెట్టేస్తాడు. తల్లి తండ్రి వెనకాల ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు ఉన్నది పెద్ద ఫోటో, వీళ్ళిద్దరూ కూర్చుని ఉన్న ఫోటో మొత్తం అంతా పెద్ద ఫోటో పెట్టించేసరికి అది చూసి షాక్ అయిపోతాడు. ఇలా మనం ఎప్పుడు తీయించుకున్నాం రా అని చెప్పనేసరికి, మనం తీయించుకోనవసరం లేదు మావయ్య, మనం రెడీ చేయించుకోవచ్చు, మీరు ఇంట్లో అడుగు పెట్టే సమయానికి ఇలాంటి ఫోటో కావాలని మేమే దగ్గరుండి చేయించాము అని చెప్పనేసరికి ఇంకా మిథున మాత్రం చదువుతూ ఉంటుంది. చదువుతూ ఉండేసరికి గొప్ప లాయర్ అవుతుంది మిథున కూడా. ప్రాక్టీస్ చేయడం ప్రతిరోజు దేవా ఏమో బయటికి వెళ్ళిపోవడం, మిథునేమో లాయర్కి వెళ్ళిపోవడం. ఇంకా ఇంట్లో వాళ్ళు ఏ పని చేయక్కర్లేదు, ఎందుకంటే సత్యమూర్తి శారద ఇన్ని రోజులు ఇంటి కోసం కుటుంబం కోసం చాలా కష్టపడ్డారు కదా. ఇంకా 10 మంది వరకు ఇంటికి వచ్చి, సత్యమూర్తి గారు మీరు చాలా గొప్పవారండి, ఎంతటి అదృష్టమైన కొడుకును కన్నారు, 2 బస్సులతో స్టార్ట్ చేసిన మీ అబ్బాయి బిజినెస్ చాలా గొప్ప స్థాయికి ఎదిగింది, ఏదైనా పెళ్ళిళ్ళు ఉన్నాయి, బస్సు కావాలి అంటే బయట వాళ్ళకంటే చాలా తక్కువ రేటుకి మీ అబ్బాయి బస్సును పట్టుకు వెళ్ళండి, నా చెల్లెలు పెళ్ళైతే నేను ఇవ్వనా ఏంటి అంటూ ఎంతో ఆప్యాయంగా బస్సు ఇస్తున్నాడండి. చాలా సంతోషంగా ఉంది మాకు, మీ అబ్బాయే ఇలాంటి బిజినెస్ చేసినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. అయినా గొప్ప వాళ్ళ కడుపున గొప్ప గొప్ప ఆదర్శ భావాలు ఉన్న బిడ్డలే పుడతారు కదా అని చెప్పి వాళ్ళు దేవాని సత్యమూర్తిని పొగిడేసరికి సత్యమూర్తికి చాలా సంతోషం అనిపిస్తుంది.
చూసారండి, ఒకప్పుడు దేవా రౌడీ అంటూ మీరు మాట్లాడారు. ఇప్పుడు చూసారా దేవా ఎంత గొప్పవాడయ్యాడో. ఇప్పుడు 10 ట్రావెల్ బస్సులకి ఓనర్ అయ్యాడు. ఒక మంచి బిజినెస్ చేసుకుని గొప్ప స్థాయిలో ఉన్నాడు. ఒకప్పుడు రౌడీ అంటూ మీరు హేళన చేశారు. కూతురు లేదు, చనిపోయింది అంటూ మాట్లాడారు. మరి ఇప్పుడేం మాట్లాడతారు? పలానా సత్యమూర్తి గారు అబ్బాయి, పలానా జడ్జి హరివర్ధన్ గారు అల్లుడు గొప్ప స్థాయిలో ఉన్నాడన్నారు. మీ కూతుర్ని మీరు లాయర్ని చేయాలి అనుకున్నారు, కానీ తన భార్యను తను లాయర్ని చేసి గొప్ప స్థాయికి తీసుకొచ్చాడు. దేవా, అది దేవా అంటే. చూస్తున్నారు కదా మీరు, దేవా ఎంత గొప్పగా ఎదిగాడో అంటూ లలిత చెప్పేసేసరికి ఇంకా అవును నాన్న, దేవా నిజంగా గొప్పవాడే. ఎవరో సహాయం చేస్తే నేను మీ సహాయంతో గొప్ప స్థాయికి వచ్చాను. కానీ దేవాకు ఎవరి దగ్గర నుంచి ఏ సహాయం లేకుండానే తను కష్టపడి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ గొప్ప స్థాయికి వచ్చాడు. చెల్లెల్ని కూడా లాయర్ని చేశాడు. మీరు చెల్లెల్ని లాయర్గానే చూడాలనుకున్నారు కదా నాన్న. చెల్లెల్ని కూడా గొప్ప స్థాయికి గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దాడు అంటూ చెప్పేసేసరికి తనలో తను చాలా సంతోషపడతాడు. ఏంటి, మీరు దేవా దగ్గరికి వెళ్తే దేవా మిమ్మల్ని అవమానిస్తాడు అనుకుంటున్నారా? ఎప్పటికీ దేవా అలాంటి వాడు కాదండి. మీరు కనిపిస్తే చాలు మిమ్మల్ని ఆప్యాయంగా పలకరిస్తాడు. పదండి మన కూతురింటికి వెళ్దాము అని చెప్పనేసరికి ఇంకా త్రిపుర, రాహుల్, హరివర్ధను, ఇటు లలిత అందరూ కలిసి దేవా ఇంటికి వచ్చేసరికి కరెక్ట్గా అదే సమయానికి దేవా, మిథున ఇద్దరు వాళ్ళ పనులు పర్పస్ బయటికి వస్తూ ఉండగా నాన్న అనుకుంటూ మిథున కాస్త చాలా సంతోషపడిపోతుంది. రండి మావయ్య రండి అని చెప్పి లోపలికి, రండి బావా రెండక్క అని చెప్పి లోపలికి ఎంతో సాదరంగా ఆహ్వానిస్తారు. రెండి బావగారు అని అందరూ కూడా సాదరంగా ఆహ్వానించి ఇంకా కాఫీ తీసుకురామని, నేను వెళ్ళి చేసి తీసుకొస్తాను అంటూ దేవానే వెళ్ళి కాఫీ చేసి మరీ తీసుకొస్తాడు. తీసుకొచ్చేసరికి మీరు తీసుకొచ్చారేంటి అల్లుడు గారు అనగానే, మా మామయ్య గారు మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చారు. మా చేతులతో మేము ఇస్తేనే మర్యాదగా ఉంటుందని దేవానే కాఫీ పెట్టి మరీ ఇచ్చి అందరికీ కూడా చాలా గౌరవంగా చేసేసరికి మమ్మల్ని క్షమిస్తారా అని చెప్పాను. కానీ అయ్యో అదేంటి మామయ్య అంత మాట అన్నారు, మీరే మమ్మల్ని క్షమించాలి. మీ పరువు తీసి మిమ్మల్ని మా నాన్నని ఎంతో బాధ పెట్టాము. పెళ్లిపీటల మీద నుంచి ఇటు మీ పరువు అటు వాళ్ళ పరువు తీసి మేము బయటికి వచ్చాము. మీరు మళ్ళీ మమ్మల్ని క్షమించి మమ్మల్ని ఎలా దగ్గరికి తీసుకున్నారు, అంతకు మించిన సంతోషం మాకేముంటుంది అంటూ మాట్లాడేసరికి మేము తప్పు చేశాము అనగాని, మీరు తప్పు చేయలేదు, మేమే తప్పు చేశాము, మమ్మల్ని మీరే క్షమించాలి అంటూ ఇంకా దేవా చెప్తూ ఉంటాడు. చెప్తూ ఉండేసరికి ఎవరిని ఎవరు క్షమించుకోనవసరం లేదు, అందరూ మంచిగానే ఉన్నారు. ఇప్పుడు దేవా గొప్పవాడయ్యాడు నాన్న అని చెప్పనేసరికి, ఏమీ లేదులే బావా, మీ చెల్లి పక్కనుంటే అంతా నాకేముంది అని చెప్పనేసరికి ఇంకా మిథున మమ్మల్ని ఆశీర్వదించండి అనగానే సత్యమూర్తి ఇంకా వీళ్ళు లేచి నిలబడతారు. నిలబడేసరికి వాళ్ళిద్దరిని ఆశీర్వదించిన తర్వాత త్రిపుర వాళ్ళ కాళ్ళకి కూడా నమస్కారం చేసేసరికి అందరినీ ఆశీర్వదిస్తారు. ఆశీర్వదించేసరికి ఇంకా ఫోన్ చేసి, ఈరోజు నేను ఆఫీస్కి రాను, మీరే చూసుకోండి, మా ఇంటికి మా మావయ్య వాళ్ళు వచ్చారు అంటూ దేవా ఫోన్ చేస్తాడు. ఇంకా లాయర్గా మిథున కూడా చెప్తుంది, చిన్న ఆఫీస్ పెట్టుకుని ఒకళ్ళిద్దరిని తనకు అసిస్టెంట్గా పెట్టుకుంటుంది. ఈరోజు ఏవైనా కేసు ఉంటే పోస్ట్ పోన్ అడగండి, రేపటికి వాయిదా అడగండి, నేను ఈరోజు రాలేనంటూ వాళ్ళ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసుకుని అందరం కలిసి భోజనం చేయాలి అని ఇంకా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇంట్లోనే ఉంటారు. అంతా కూడా ఎంతో సంతోషంగా అందరూ కలిసి మాటలు చెప్పుకుంటూ ఎంతో సంబరంగా ఉంటారు. ఇంకా హరివర్ధన్కి అయితే కళ్ళంట నీళ్ళాగవు. నాన్న ఎందుకు బాధపడుతున్నారు అని చెప్పాను. కానీ బాధపడట్లేదమ్మా, ఒకప్పుడు నువ్వు చనిపోయావు అని నేనంటే మీ అమ్మ మీరనుకుంటే అనుకోండి, నేను అనుకోను, నా కూతురు ఏ రోజుకైనా సరే గొప్ప స్థాయికి వస్తుంది, అప్పుడు మీరే మీ అంతట మీరే మీ కూతురు దగ్గరికి వెళ్ళి గొప్పగా పొగుడుతారు అని చెప్పింది. ఆ రోజు ఈ రోజు అని నాకు గుర్తొచ్చిందమ్మా అని చెప్పాను. కానీ అదంతా దేవా వల్లే నాన్న. దేవా నా పక్కన నా మాట వింటూ నాకు సపోర్ట్గా ఉన్నాడు. దేనికైనా సరే దేవా సహాయం లేనిదే నేను ఏమీ చేసేదాన్ని కాదు అంటూ ఇంకా మిథున చెప్పేసరికి ఒకరికొకరు సహాయంగా ఉన్నాము అని చెప్పి దేవా అంటాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.